హైదరాబాద్ లో కుండపోత వాన పడుతుంది. దాదాపు 3 గంటల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వాతావరణ శాఖ చెప్పినట్లుగానే సిటీలోని చాలా ఏరియాల్లో భారీ వాన పడుతుంది. 2 గంటల్లో ఇబ్రహీంపట్నంలో 8.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మేడిపల్లిలో 7.6 సెంటీమీటర్లు, ఇక మల్కాజ్గిరికి వచ్చేసరికి 7.3 సెంటీమీటర్లు, నాచారంలో 6.9 సెంటీమీటర్లు, ముషిరాబాద్ లో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు వచ్చి చేరుతుంది. అటు భారీ వర్షంతో సిటీలోని ప్రధాన కూడలలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాతావరణ శాఖ అధికారుల సూచనలతో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగాయి. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక నజర్ పెట్టాయి. సిటీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో అలర్ట్గా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్లే టైం కావడంతో వాహనదారులు అలర్ట్గా ఉండాలన్నారు. మరోవైపు సిటీలోని హైటెక్ సిటీ, ఖైరతాబాద్, అమీర్పేట్, కోటి, అబిడ్స్, చాదర్ఘాట్, మలక్పేట్, ఎల్బీనగర్ ఏరియాలో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాలో భారీ వర్షం పడుతోంది. సిటీలోని అన్ని ఏరియాల్లో నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. ఇప్పటికే వర్షంతో చెరువుల్లో మారిపోయాయి. లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. బంజారాహిల్స్, అమీర్పేట్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, మలక్పేట్, చంచల్గూడ, ముషిరాబాద్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది. చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లి రోడ్లపై ప్రవహిస్తుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షంతో నెలకొన్న పరిస్థితులపై జీహెచ్ఎంసీ మానిటరింగ్ టీంలు అప్రమత్తమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి పలు ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరిందని స్థానికులు వాపోతున్నారు. వర్షానికి ప్రధాన రహదారులన్నీ జామ్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సందీప్, హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 3 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన వర్షం భారీగా కురుస్తూనే ఉంది సిటీ అంతా కూడా. అయితే జూలై 18 అంటే ఇవాళ, రేపు, ఎల్లుండి కూడా వరుసగా 3 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలిపింది. హైదరాబాద్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ జోన్లకు వర్ష సూచన జారీ చేసింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇంకా కూడా రానున్న 3 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం అయితే ఉంది. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఇప్పటికే ఇటు హైదరాబాద్, జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా భారీ ట్రాఫిక్ జామ్ తో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, సైబరాబాద్, అలాగే గచ్చిబౌలి, కూకట్పల్లి, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఇక్కడ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా దాదాపు ఎడతెరిపి కొడుతున్న వర్షానికి ఇప్పటికే రోడ్లపైకి భారీగా రోడ్లన్నీ జలమయమై, మరోపక్క ట్రాఫిక్ కూడా భారీగా స్తంభించిపోయింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న 3 రోజులు భారీ వర్ష సూచన ఉన్నట్లయితే వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. ముఖ్యంగా ఇది రైతులకైతే ఒక శుభ పరిణామం. గత నెల జూన్ లో కూడా ఎప్పుడెప్పుడా వర్షం పడుతుంది, ఇంకా పంటలకు సమయం ఆసన్నమైనటువంటి తరుణంలో వర్షం పడక రైతులు కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. అలాగే ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ వర్షం లేకపోవడంతో రైతులు చాలా ఒక ఆందోళన పడిపోయారు. సో మొత్తానికి ఇది ఒక రైతులకు ఊరటం చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో హైదరాబాద్ తో పాటు జనగాం, మహబూబ్ నగర్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఇవాళ మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తూనే ఉంది. దాదాపు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈ జిల్లాల్లో ఈదురు గాలులు కూడా వీస్తాయంటూ కూడా తెలిపింది వాతావరణ శాఖ. ఇవాళ మధ్యాహ్నం 1:30-2 గంటల నుండి ప్రారంభమైన వర్షం దాదాపు ఇప్పుడు కూడా కురుస్తూనే ఉంది. దాదాపు సాయంత్రం ఇవాళ 7-8 గంటల వరకు కూడా వర్షం కురున్నట్టయితే తెలుస్తుంది. వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచిస్తున్నారు. భారీ వర్షం హెచ్చరికలతో ఇటు జిల్లాల వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర జిల్లాల వ్యాప్తంగా అధికారులు కూడా అలర్ట్ చేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా హైడ్రా, జీహెచ్ఎంసీ, మాన్సూన్ ఎమర్జెన్సీ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే సందీప్, మనం నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమైన వర్షం హైదరాబాద్ లో
మొత్తం హైదరాబాద్ ని అతలాకుతలం చేసి పడేసింది. దాదాపు గంటన్నర సేపు పడినటువంటి వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్ వల్ల కూడా హైదరాబాద్ జనమైతే నరక యాతన పడ్డారు. సుమారు మూడు వారాల తర్వాత కురిసిన వర్షానికి కాస్త రిలీఫ్ లభించినప్పటికీ కూడా నగర వాసులకైతే ట్రాఫిక్ జామ్ చుక్కలు కనిపించింది. అయితే నిన్న సాయంత్రం హైదరాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వర్షంతో చిక్కిసిపోయింది. సో మొత్తానికి మూడు రోజుల వరకు రానున్న 3 రోజుల వరకు కూడా భారీ వర్షం ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ వినోద్. Gracias.